అందరికీ నమస్తే అండి. నా పేరు లాస్య. ఈ వీడియో వచ్చేసి మేమైతే ఫస్ట్ డే అయితే వైజాగ్లో ఉన్నాము. సో వైజాగ్ తర్వాత మేమైతే నెక్స్ట్ సింహాచలం అయితే వెళ్తున్నాము. సో అదే వీడియో అయితే నేను ఇందులో అయితే పెట్టాను. మీరు ఇఫ్ ఇన్ కేస్ ఎప్పుడైనా సింహాచలం వెళ్ళినట్టయితే ఒక కమెంట్ అయితే ఇవ్వండి. సో వెళ్ళినట్టయితే ఈ వీడియో అయితే చూడండి. మీరు ఎలా వెళ్ళాలో మీకైతే అర్థమవుతుంది. వైజాగ్ వచ్చిన వాళ్ళైతే వైజాగ్ నుంచి సింహాచలం ఎలా వెళ్ళాలి అని చెప్పేసి. సో వైజాగ్ నుంచి సింహాచలం అయితే జస్ట్ ఒక 30 to 40 minutes అయితే ఉంటుంది. అరౌండ్ మనకి 19 kilometers ఉంటుంది. సో మేము నెక్స్ట్ రూమ్ నుంచి బయటికి రానే ఆర్కే బీచ్కి అయితే వెళ్ళామండి. సో ఆర్కే బీచ్లో కొంచెం ఎంజాయ్ చేసినాక మేమైతే సింహాచలం స్టార్ట్ అయినాము. సో ఎర్లీ మార్నింగే అండి ఇదంతా కూడా. సో చాలా బాగుంది క్లైమేట్ అంతా కూడా. అందుకే నేనైతే ఒక క్లిప్ అయితే పెట్టాను బీచ్ ఎలా ఉంటుంది అని చెప్పేసి. మనకి సింహాచలం అంటే అర్థం కాని వాళ్ళు ఏంటంటే యాక్చువల్లీ సింహాచలంలో మనకి లక్ష్మీ నరసింహస్వామి అయితే ఉంటారు. సో ఎలా ఉంటారు అంటే మనకి వరాహ లక్ష్మీ నరసింహస్వామి అనే రూపంలో అయితే ఉంటారండి. సో మేమైతే అక్కడికి వెళ్తున్నాము. సో వైజాగ్ నుంచి అయితే అరౌండ్ 30 minutes కాబట్టి కొంచెం హైవేలానే ఉంది. చాలా బాగుంది వెదర్ అంతా కూడా మంచిగా అనిపించింది. సో మా పాపను కూడా కొంచెం ఇలా అయితే ఎంగేజ్ చేశాను. చాలా ఆడుకుంటూ మంచిగా అయింది. హాఫ్ అన్ అవర్ టైం కాబట్టి ఓకే ఇట్స్ డీసెంటే అనొచ్చు. ఈజీగా వెళ్ళిపోవచ్చు మనము. సో మేమైతే సింహాచలం అయితే స్టార్ట్ అయిపోయినాం. ఇలా సింహాచలం అనేది యాక్చువల్లీ మనకు అక్కడ వైజాగ్ నుంచి వైజాగ్ దాటిపోతున్నాం అనే బార్డర్లో మనకి సింహాచలం అయితే ఉంటుంది. సింహాద్రి అంటారు కదా అట్లా అండి సింహాచలము. సో మనకైతే ఆ కొండల్ని అన్నీ కూడా సింహాచలం కొండలు అంటారు కదండి అదే. సో ఫస్ట్ మనకి సింహాచలం అనే ఊరు రాకముందుకే ఈ కమాన్ వస్తుంది. మనం చూసుకుంటూ వెళ్ళాలండి. సో ఈ కమాన్ దగ్గర ఆపి మనకైతే వాళ్ళు డబ్బులు తీసుకుంటారు. ఛార్జెస్ టికెట్స్ మనకి 50 rupees అయితే తీసుకుంటారు. పైకి వెళ్ళాలనుకుంటే డిఫరెంట్ రేట్స్ అయితే ఉన్నాయి. కార్కి ఒకటి బైక్ ఒకటి అలా అయితే ఉన్నాయి. సో అక్కడైతే మనకి బైక్ 10 కార్ 30 అని అయితే ఉంది మెన్షన్ చేశారు. బట్ 50 అయితే తీసుకున్నారు వాళ్ళైతే మాకు. సో అలా మేమైతే కంప్లీట్ చేసుకొని పైకి అయితే స్టార్ట్ అయిపోయినాము. సో ఫస్ట్ ఏమనుకున్నాము కొండలా ఉంటుంది కదా ఇలా అయింది స్లోప్గానే ఉంది అనుకున్నాను. పోను అదైతే ఫుల్గా కొండలు రౌండ్గా అయితే ఉంది. సో నేనైతే ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను ఎందుకంటే చాలా లెంత్ వీడియో అయిపోతుంది స్లోగా పెడితే. అందుకే ఇలా అయితే పెట్టాను. చాలా బాగుంది. ఏంటంటే ఈ రోడ్ ట్రిప్ అంతా కూడా చాలా ఏమంటారు స్పెషల్గా అయితే ఉంది. చాలా మంచిగా అనిపించింది. ఎర్లీ మార్నింగ్ వెళ్ళాం కాబట్టి ఇంకా బాగుంది క్లైమేట్ అంతా కూడా. ఆ కొండలన్నీ కూడా చాలా హెవీగా ఉన్నాయి. కొండలు చాలా మంచిగా ఉంది. గుబురుగా చాలా బాగున్నాయి కొండలు. డెఫినెట్గా వైజాగ్ వచ్చిన వాళ్ళైతే డెఫినెట్గా సింహాచలం అయితే మర్చిపోకండి. జస్ట్ హాఫ్ అన్ అవర్ డిస్టెన్స్లో ఉంటుంది. మనం మళ్ళీ ప్రత్యేకంగా రావనవసరం లేదు ఈ ప్లేస్కి. సో మేము అందుకే సింహాచలం పాయింట్ పెట్టుకున్నాం. నేను ముందే ఫిక్స్ అయిపోయినా ఈ ప్లేస్కి వెళ్ళాలని చెప్పేసి. చాలా మంచిగా ఉంది. మనకి ఎక్కడికక్కడ బోర్డ్స్ అయితే పెట్టారు. లైక్ ఎలా అంటే రోడ్ ఇలా ఉంటుంది, రైట్కి వెళ్ళాలి లెఫ్ట్కి వెళ్ళాలి అని చెప్పేసి అలా బోర్డ్స్ అయితే పెట్టారు. చాలా బాగుంది ప్లేస్ అంతా కూడా. సో మనకైతే ఇఫ్ ఇన్ కేస్ నార్మల్గా ఫ్రీ దర్శనం ఉంది, అక్కడైతే స్పెషల్ దర్శనం 2 ఉన్నాయి. సో స్పెషల్ దర్శనం వాళ్ళకైతే 100 rupees అయితే తీసుకుంటారంట. నేనైతే గుడి వెళ్ళే వరకే చూపిస్తాను, లోపలికైతే చూపించలేను ఎందుకంటే యాజ్ యూజువల్ ఫోన్స్ అయితే అలో లేవు అక్కడ చూస్తున్నట్టయితే. ఇదంతా కూడా పార్కింగ్ ప్లేస్, హెవీ పార్కింగ్ అయితే ఉందండి. మేము వచ్చింది మార్నింగే అయినా ఇన్ని వెహికల్స్ ఉన్నాయంటే అర్థం చేసుకోండి ఈ గుడి అనేది ఎంత స్పెషల్ అని చెప్పేసి. లోపలికి అయితే వెళ్ళి మేము వచ్చేసినాము. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయినాక ఇక్కడ ఒక చిన్న గార్డెన్ అయితే ఉంది. సో అక్కడైతే కొన్ని పెద్ద కోళ్ళు అయితే ఉన్నాయి. వీడియో తీసాను బట్ క్లియర్ అయితే రాలేదు. ఆ తర్వాత చిన్న మేమైతే ఇలా వీడియోస్ అయితే తీసుకున్నాము. టెంపుల్ దగ్గర చాలా మంచిగా అయితే ఉంది. టెంపుల్ అంతా కూడా మంచి విశిష్ట గల టెంపుల్ అండి ఇదైతే చెప్పుకోవాల్సింది. ఎందుకంటే ఇక్కడ చాలా ఉత్సవాలు కూడా జరుగుతాయంట. డోలా ఉత్సవాలు, కళ్యాణోత్సవాలు ఇవన్నీ కూడా. ఇక్కడైతే సింహాద్రి అప్పన్న స్వామి అయితే దేవుని అయితే పిలుస్తారంట. లైక్ ఎలా మనం వరాహ నరసింహస్వామి అంటారో సో సింహాద్రి అప్పన్న అని కూడా పిలుస్తారంట ఈ టెంపుల్ని. సో కొండ అయితే మన లెవెల్ నుంచి 300 meters అప్ వరకు అయితే ఉంటుందంట. అంత పెద్ద కొండ అండి ఇదంతా కూడా. చాలా బాగుంది టెంపుల్ అంతా కూడా. సో మేమైతే మంచిగా దర్శనం చేసుకున్నామండి. సింహాద్రి అప్పన్నగా పిలిచే శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి అయితే మేమైతే మంచిగా దర్శనం చేసుకొని ఆ నెక్స్ట్ మేమైతే అన్నవరం అయితే స్టార్ట్ అయిపోయినాం. సో అన్నవరం వెళ్ళే ముందు అయితే మధ్యలో మేమైతే మళ్ళీ ఆర్కే బీచ్ సైడ్ అయితే వచ్చినామండి. సో ఇక్కడైతే ఒక షాపింగ్ పాయింట్ అయితే ఉంది. సో మేము అక్కడైతే కొంచెం షాపింగ్ చేశాను. ఆ వీడియో కూడా చిన్న క్లిప్స్ అయితే పెడతాను, వాచ్ చేయండి. అండ్ ఇది ఎందుకు క్లిప్ పెట్టాలంటే చూసానండి ఒకసారి మబ్బులు అక్కడ ఆకాశం వాటర్ అన్నిట్లా తాకినట్టు అసలు ఏర్పడతలేదు వాటర్ ఇది ఆకాశం ఇది. అంత బాగుంది వెదర్ అనేది. నాకు చాలా నచ్చింది అసలు ఇక్కడ వైజాగ్ వెదర్ అంతా కూడా. ఫుల్ సీనిక్ వ్యూస్ అంటారు కదండి అట్లాంటి మంచి వ్యూ అయితే ఉంది. చాలా బాగుంది వెదర్. అందుకే నేనైతే క్లిప్స్ పెట్టాను, బాగుంది. ఆ నెక్స్ట్ మేమైతే ఆర్కే బీచ్ దగ్గరలో ఉన్న ఒక షాపింగ్ పాయింట్ వెళ్ళాము. ఈ వీడియో అయితే ఫుల్ వీడియో తీశాను, అదైతే నేను నెక్స్ట్ వ్లాగ్లో పెడతాను. డెఫినెట్గా టోటల్ వీడియో అయితే చూడండి. చాలా మంచిగా ఉన్నాయి వస్తువులు, హ్యాండీక్రాఫ్ట్ వస్తువులు, డిఫరెంట్ యూనిక్ వస్తువులు అయితే ఇక్కడ ఉన్నాయి. ఇదంతా కంప్లీట్ అయిపోయినాక మేమైతే నెక్స్ట్ ప్లేస్కి స్టార్ట్ అయిపోయినాం. మధ్యలో అనకాపల్లి అనే ఊర్లో మేమైతే మళ్ళీ డ్రాప్ అయినాం. సో
ఎందుకంటే ఫుడ్ కోసము, ఎందుకంటే మార్నింగ్ నుంచి తినలేదు కాబట్టి అనకాపల్లిలో ఫుడ్ బాగుంటుంది. సో అందుకే మేమైతే అనకాపల్లిలోని బృందావన్ హోటల్కి అయితే వచ్చి ఫుల్గా ఫుడ్ ఎంజాయ్ చేద్దాం అనుకున్నాము. సో అందుకే మేమైతే మనం హైవే మించి వెళ్ళి వెళ్తాం కదా, సో మెయిన్ రోడ్ నుంచి వెళ్తాం వైజాగ్ నుంచి అన్నవరం విజయవాడ అట్లా వెళ్తాం కదా. సో మేమైతే ఏం చేసినామంటే ఇట్లా బైపాస్ తీసుకున్నాం, ఎక్కడికి అనకాపల్లి రోడ్ కిందికి బైపాస్ తీసుకొని ఈ లోపలికి వచ్చేసి బెస్ట్ హోటల్ బృందావన్ హోటల్ అయితే సర్చ్ చేసుకొని ఈ హోటల్కి వచ్చినాం. ఫుడ్ అయితే ఎమ్మీగా ఉంది. ఫుడ్ ఎమ్మీ కాదు, ఫుడ్ రీజనబుల్గా వచ్చింది, చాలా వర్తిగా ఉంది. అన్ని ఐటమ్స్ మనకి అన్ని టేస్టీగా ఉన్నాయి. ఈ అంతా ఫుడ్ కంప్లీట్ చేసుకున్నాక మేమైతే అన్నవరం స్టార్ట్ అయిపోయినామండి. అన్నవరం కూడా దాదాపు యాక్చువల్లీ వైజాగ్ నుంచి మనకి 2.5 hours అయితే ఉంటుంది. సో మేము అంతా కంప్లీట్ చేసుకున్న వరకు ఆల్మోస్ట్ మాకు 3.5 hours పట్టింది, ఎందుకంటే మధ్యలో షాపింగ్ చేసుకొని ఫుడ్ అంతా కంప్లీట్ చేసుకొని 3.5 hours తర్వాత ఇలా నైట్ అయితే అయిపోయిందండి అన్నవరం రీచ్ అయ్యేసరికి. సో అందుకే నేను ఎక్కువ ఎక్స్ప్లోర్ అయితే చేయలేదు అన్నవరంలో, ఎందుకంటే నైట్ కాబట్టి ఏమి ఎక్కువ కనిపించదు. మేము అక్కడ కనుక్కొని ఫస్ట్ టైం వెళ్ళాం కాబట్టి కనుక్కొని పైకి ఎలా వెళ్ళాలో కనుక్కొని మేమైతే పైకి అయితే వెళ్ళినాము. సో మనకైతే పైకి వెళ్ళినట్టయితే ఈ కొండలు ఉన్నాయి కదండి, ఇవన్నీ కూడా రత్నగిరి కొండలు అని అంటారంట. చాలా బాగుంది ప్లేస్ అంతా కూడా. మార్నింగ్ అయితే ఇంకొంచెం ఎక్స్ప్లోర్ చేసేదాన్ని వెలుగు ఉన్నట్టయితే. సో ఇదొక మనకి హిందూ టెంపుల్స్ ఉంటాయి కదండి, ఇది వచ్చేసి హిందూ వైష్ణవ దేవాలయం అంట. దీనికి కూడా ఒక చిన్న స్టోరీ అయితే ఉందండి. ఏమైనా గుడి ఏంటి, అన్నవరం అంటే అన్నవరం ఒక సిటీ పేరు అంతే. అన్నవరంలో మనకి ఏమంటారు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి ఉంటారంట. సో ఫస్ట్ యాక్చువల్లీ ఏమంటారు ఈ దేవుడు అనేవారు లేరంట. కొన్ని కాలాల క్రితం లైక్ ఎలా అంటే 1891లో ద్రావిడర్స్ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ స్టైల్లో టెంపుల్ చేశారు. సో అప్పుడైతే నారాయణ అనే వాళ్ళు ఉండేవాళ్ళట, ఆయనకి స్టార్ట్ చేసిరంట ఈ టెంపుల్ అనేది కూడా. తర్వాత జమీందారులు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు కూడా కంటిన్యూ చేశారు. అసలు ఫస్ట్ ఇది ఎందుకు కట్టాల్సి వచ్చిందంటే ఆయనకు ఒక స్టోరీ కళ వచ్చిందంట. కళలో ఈ దేవుడు వచ్చి నాకు గుడి కట్టండి అని చెప్పేసి అన్నారంట. ఆ తర్వాత ఈయన వెళ్ళి కొండల్లోకి వెళ్ళి చూస్తే ఈ దేవుడి విగ్రహం అయితే ఉంది. ఆ తర్వాత ఆయన తీసుకొచ్చి అన్నవరం ఈ ప్లేస్లో ప్రతిష్ఠించారంట. అంత మంచి ఏమంటారు విశిష్టత కలిగిన టెంపుల్ అండి. అండ్ ఇక్కడ వచ్చేసి వ్రతాలు కూడా చేసుకుంటారు ఇక్కడ. అండ్ మీరు ఇప్పుడు చూస్తున్నారు కదండి ఈ ప్లేస్, అందరూ డెఫినెట్గా ఇఫ్ ఇన్ కేస్ అన్నవరం వచ్చినట్టయితే ఈ షాప్కి అయితే వెళ్ళండి. టూ షాప్స్ అయితే ఓపెన్ ఉన్నాయి అక్కడ, 2-3 ఎక్కువనే ఉన్నాయి. సో ఈ 2 షాప్స్కి అయితే వెళ్ళండి. ఫ్రూట్ స్టాల్ ఒకటి ఉంది అండ్ ఈ ప్లేస్ అయితే ఉంది. ఇందులో అయితే అన్ని ఏమంటారు అన్ని ఫొటోస్, అన్ని దేవుళ్ళ ఫొటోస్, అన్ని ఏమంటారు బ్రాస్ ఐటమ్స్, గిఫ్ట్ ఐటమ్స్ అన్నీ ఎవ్రీథింగ్ ఉన్నాయి. లేడీస్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. అండ్ అన్నీ కూడా యూనిక్ అయితే ఉన్నాయి, దాని తగ్గట్టు కొంచెం రేట్లు కూడా ఉన్నాయి. బట్ యూనిక్ పీసెస్ అయితే మనకైతే ఇక్కడ దొరుకుతాయండి. ఈ షాప్ అంతా కంప్లీట్ చేసుకొని మేమైతే నెక్స్ట్ కొంచెం ఏమంటారు దర్శనం అయితే చేసుకొని బయటకు వచ్చేసినామండి. దర్శనం కూడా లోపల యాజ్ యూజువల్ మనకైతే ఫోన్స్ అలా లేవు, మేమైతే లోపలికి వెళ్ళి బయటకు వచ్చేసాం. అండ్ వ్రతం గురించి కూడా కనుక్కున్నాము. అండ్ వ్రతం వచ్చేసి మార్నింగ్ అయితే 6కి స్టార్ట్ అవుతుంది అండ్ ఈవినింగ్ వచ్చేసి 5 వరకు కంప్లీట్ అయిపోతాయి అంట. మేమైతే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు డెఫినెట్గా వ్రతం అయితే చేసుకుంటాం. మేము ఈసారి అయితే చేసుకోలేకపోయినాం, ఎందుకంటే ఏమంటారు టైం లేదు అందుకే. సో అందుకే మేము అయితే చేసుకోలేదు. అదైతే దర్శనంకి వెళ్ళే దారండి. అండ్ ఇది వచ్చేసి బస్సెస్, ఫ్రీ బస్సెస్ అంట ఇక్కడైతే అవైలబుల్గా ఉన్నాయి. ఫుల్ కోలాహలంగా అయితే ఉందండి ఈ ప్లేస్ అంతా. ఏమో ఉత్సవాలు అయితే జరుగుతున్నాయి కావచ్చు నెక్స్ట్, అందుకే అదంతా టెంట్ అదంతా వేశారు. చాలా మంది భక్తులు వస్తున్నారు. అందరూ నైట్ స్టే చేసి మార్నింగ్ దర్శనం చేసుకొని వ్రతం చేసుకునే వాళ్ళు అనుకుంటా. మేబీ నాకు ఎక్కువ తెలీదు ఈ ప్లేస్ గురించి. డెఫినెట్గా మళ్ళీ ఇంకొక వీడియో అయితే చేస్తాను, మళ్ళీ వెళ్తాను ఈ టెంపుల్కి. చాలా మంచిగా అయితే ఉంది టెంపుల్ అంతా కూడా. డెఫినెట్గా అందరూ విజిట్ చేయాల్సిన ప్లేస్. అండ్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ టెంపుల్కి అక్టోబర్ టు ఫిబ్రవరి టైంలో వెళ్తే చాలా బెటర్ నేను అనుకున్నా. అంటే ఈ ప్లేస్ అనే కదా, ఏ ప్లేస్కి ఇటు సైడ్ వచ్చినా కానీ ఈ టైంలో వెళ్తే మంచి గ్రీనరీ అయితే మనం ఎంజాయ్ చేయొచ్చు. అలా మేమైతే కంప్లీట్ చేసుకొని దర్శనం అన్నీ కంప్లీట్ చేసేసుకొని మేమైతే కిందికి ఇలా అయితే బయలుదేరినాం. కొంచెం కిందికి వచ్చే రూట్ అయితే కొంచెం టఫ్గానే ఉంది, బట్ వెళ్ళాలి కదా, మంచిగా చూసుకొని అయితే జాగ్రత్తగా వెళ్ళాలి. ఏ రూట్ ఎట్లా అని చెప్పేసి మెల్లగా అయితే వెళ్ళాలి, ఫాస్ట్గా అయితే వెళ్ళకూడదు. సో మేము ఇలా అన్నవరం దర్శనం కంప్లీట్ అయినాక నెక్స్ట్ ఇంకా విజయవాడ త్రూ మేమైతే కరీంనగర్ వచ్చేసినాము. సో అట్లా జరిగిందండి మా దర్శనము అన్నీ కూడా. సో మీరు ఇఫ్ ఇన్ కేస్ ఇంతకుముందుకు నేను పెట్టిన వైజాగ్ వీడియోస్, బీచెస్ అన్నీ కూడా పెట్టినా, మీరు ఇఫ్ ఇన్ కేస్ చూడకపోతే డెఫినెట్గా టోటల్ వీడియో అయితే చూడండి. చాలా మంచిగా అయితే ఉన్నాయి బీచెస్ అన్నీ కూడా. నేను ఇంకా వైజాగ్ ట్రిప్ గురించి మీకు ఫుల్ డీటెయిల్స్ కూడా ఇస్తాను. మీకు ఈ వీడియో నచ్చినైతే ఒక లైక్ అయితే చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.